ఆన్సరం అయిపోయింది. అది ఆడించినట్టు ఆడిస్తుంది. అందరూ బొమ్మ పెట్టుకున్నారు మనసులో. ఆ బొమ్మ కనపడుతుంది, బొమ్మ పైన పడ్డారు. అందరూ బొమ్మ కావాలి. మీరంతా తాతగారు కాదు, తాతగారు బొమ్మకు చిక్కడం లేదు. మీరంతా బొమ్మకు చిక్కినారు. టీవీ బొమ్మ అయినా, సెల్ ఫోన్ బొమ్మ అయినా, సినిమాలో బొమ్మ అయినా, మనసులో ఊహించుకున్న బొమ్మలైనా ఇమేజెస్ అంటారు. దీనికి చిక్కిపోయినారు పిల్లలు. అందుకని మనము జాగ్రత్తగా గమనించాల్సింది ఏమంటే, బొమ్మలు ఏమినాడు మన మనసులో ఆడుతున్నాయి. యాక్చువల్గా జీవితాన్ని మనం చూస్తున్నామా, లేకపోతే బొమ్మలు ఏవాడిస్తూ ఉంటే అట్లా మనం కూడా ఆడుతున్నామా? టీచర్స్ ఆడుతున్నారు, పిల్లలు కూడా బొమ్మలతో ఆడుతున్నారు. ఏమి డిఫరెన్స్ లేదు. అమ్మ నాన్నలు కూడా బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సహేసు మొత్తం ప్రపంచంలో విద్య గురించి చేసే సహేసు ఏమనుకుంటూ ఉంది అనేది సహేసులో మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఏం చేయాలి సహేసు ఈ పరిస్థితుల్లో? మీరంతా పుస్తకాలు బరువులు మోస్తున్నారు, అందరూ పుస్తకాలు చదువుతున్నారు, టెక్స్ట్ బుక్లు ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్కి వీళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు, మహానుభావ మీరు పరీక్షలు పెట్టండి, మాకు స్కూల్ వాళ్ళు పరీక్షలు పెట్టండి. ఆ పరీక్షలు పెడతా ఆ పేపర్లు అవుట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకేం పట్టదు. అవుట్ అయ్యేది అవుట్ కాంది గురించి సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు పరీక్షలు నిన్న చెప్పారు, ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తీసేస్తామన్నా. మనకు అందరికీ సంతోషమే. తాతగారి పరీక్షలు ఉండాలా అని చెప్పడం లేదు. పరీక్షలన్నీ ఎత్తిపడే టోటల్గా. సహేసులో మనం ఇప్పుడు ఏమనుకుంటే అది ప్రపంచమంతా విద్యలో దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మనం ప్రపంచ విద్యను గురించి మాట్లాడుకుంటున్నాం. చదువు ఎట్లా పోతూ ఉంది, ఎట్లా ఇదవుతూ ఉంది. మీరంతా చాలా సీరియస్గా కూర్చున్నారు. అట్లే సీరియస్గా కూర్చోండి. మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దయించి. అందరూ టీచర్సు, పేరెంట్సు, చిల్డ్రన్ అందరూ మాట్లాడుకుందాం. ఏంటి జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్లో? సంవత్సరము ఎప్పుడైనా పబ్లిక్ పెట్టడము, సర్టిఫికెట్లు ఇవ్వడము, ఇదేనా చదువు అంటే? ఆ సర్టిఫికెట్లకు ఏమన్నా విలువ ఉందా? సర్టిఫికెట్లకు ఏమన్నా విలువ ఉందా అని అడుగుతున్నారు తాతగారు. నీ సర్టిఫికెట్లకు ఏం విలువ లేదు, పోయింది, ఎప్పుడో పోయింది. ఈ సెషన్స్ సహేస్లో ఎందుకు మాట్లాడుతున్నారంటే, సహేస్ చెప్తుంది మేము డ్రాయింగ్ నేర్పిస్తాము, పెయింటింగ్ నేర్పిస్తాము, వాళ్ళకి పోయిట్. అది కాదు ముఖ్యము. సహేసు ఎడ్యుకేషన్ గురించి ఎట్లా థింక్ చేస్తూ ఉంది ప్రపంచంలో, అది ముఖ్యము. రాజా సారు గురించి జ్ఞాపకంగా సహేసును పెట్టినప్పుడు రాజా సార్కు గొప్ప ఆనందం ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి ఒక పర్స్పెక్టివ్లో ఉండడం, ఒక అవగాహనలో ఉండడం. చాలామంది డ్రాయింగ్లు నేర్పిస్తున్నారు, చాలామంది ఆర్ట్ వర్క్ నేర్పిస్తున్నారు, చాలామంది క్రాఫ్ట్ వర్క్ నేర్పిస్తున్నారు, కొందరు చుట్టూ తిరిగి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఎడ్యుకేషన్ని కంప్లీట్గా మార్చడము అనేది ఇప్పుడు అందరూ దాని గురించి గొప్పగా ధ్యానం చేయాలి. మనమంతా కూడా ఈరోజు ఆ సీరియస్ సెషన్లో కూర్చున్నాం. మీ స్కూల్స్ అంతా కూడా చాలా సంతోషం ఏంటంటే పిల్లలంతా కూడా సహేస్లో సీరియస్గా కూర్చున్నారు. తాతగారితో పాటు ఏంటి ఎడ్యుకేషను అనే దాని గురించి వాళ్ళు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. మీరంతా కూడా టీచర్సు అందరూ కూడా కనీసం ఈ కొన్ని క్షణాలు మనము ఎడ్యుకేషన్ గురించి, విద్య అంటే ఏంటి ఇది పట్టించుకోవాలి. మీరు చెప్పండి దయించి, మీరంతా ఆలోచన చేయాలి. విద్య అంటే ఏంటి? టెక్స్ట్ బుక్సా? రెగ్యులర్గా స్కూల్కి పోవడమా? రెగ్యులర్గా కాలేజీకి పోవడమా? రెగ్యులర్గా యూనివర్సిటీకి పోవడమా? ఏంటి స్కూల్ అంటే ఏంటి?
దీంతోపాటు మొత్తం అంతా టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కడ చూసినా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. అందుకు మైండ్ ఏమవుతుంది? నా ఫ్రెండ్ అంటున్నాడు, రాయుడు జనం నేర్చుకోవాల్సింది, మనుషులు నేర్చుకోవాల్సింది ప్రజెంట్లో బతకడము అంటున్నాడు. ఆయన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు, ప్రజెంట్లో బతకడము. మనమంతా ప్రజెంట్లో బతుకుతున్నామా? ఎడ్యుకేషన్ అది నేర్పించిందా? బుక్ ఎగ్జిబిషన్లో కొన్ని పుస్తకాలు అమ్ముతున్నారు, లక్షల కాపీలు అమ్ముడుపోతున్నాయని నిన్న పేపర్లో రాశారు. ఏంటి ఆ లక్షల కాపీలు అమ్ముడుపోయేది అంటే, కాంట్రవర్సీగా ఏదో విచిత్రంగా కనబడితే దాని పుస్తకాన్ని కొంటారన్నమాట. వెంకటేశ్వరుడి గుడి ఇంతకుముందు బుద్ధ క్షేత్రము, బాబ్రీ మసీదు ఇంతకుముందు రాముడి జన్మస్థలము, రాముడు ఉండే స్థలము అని చెప్పి గొడవ పెట్టేట్టే ఇప్పుడు కూడా అట్లా గొడవలు చెలరేగుతూ ఉంటాయి. అవి చాలా గొప్ప లిటరేచర్ అంటున్నారు. కాదు, అది కాదు మనకు సమస్య. ఇప్పుడు చదువు ఎట్లుంది, పిల్లలు ఏమైపోతున్నారు, పిల్లలు నిజంగా వాళ్ళ చదువులో ఏం జరుగుతూ ఉంది, ఇది సమస్య. కొంతమంది ఏమంటున్నారు, మహాత్మా గాంధీని తీసుకొచ్చి మళ్ళీ పెట్టండి బేసిక్ ఎడ్యుకేషను అది అని. నా ఫ్రెండ్ ఒక ఆయన అదే పనిగా దాని గురించే గొప్పగా ఇచ్చేస్తుంది. ఏమి లేదు, ఈ ప్రజెంట్ దీంట్లో మనం కలిసి ఎడ్యుకేషన్ ఏంటి అని మనం నిర్ణయించుకోవాలి. గాంధీ ఎడ్యుకేషన్ కాదు, జిడ్డు కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు, మీరు నేను టీచర్స్ అంతా కలిసి ఎడ్యుకేషన్ ఏంటి అని మనం నిర్ణయం చేసుకోవాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాదు, గవర్నమెంట్ కాదు. ఒకరు వచ్చి చెప్తారు ఇంగ్లీష్ మీడియం అద్భుతం అంటారు, ఇంకొకరు అంటారు తెలుగు కూడా చాలా అవసరం అంటారు. మనము షంటింగ్ అన్నమాట. ఫూల్స్, టీచర్స్ ఫూల్స్, స్కూల్స్ ఫూల్స్, పిల్లలు ఫీల్స్, అండ్ అమ్మ నాన్నలు కూడా ఫూల్స్ అవుతున్నారు. అది కాదు, మనకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి, మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఏంటి ఎడ్యుకేషన్ అంటే? ఎడ్యుకేషను ప్రాథమికంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, బాబ్రీ మసీదా, అయోధ్య జన్మభూమి, బౌద్ధ క్షేత్రమా, అది కాదు. మనం ఈ ప్రజెంట్లో మనము చదువుని మనం నిర్ణయం చేసుకోవాలి, క్లారిటీ మనకుండా. గతం వదిలిపెట్టండి దయించి, పాతదంతా మీ హిస్టరీ బుక్స్ అవన్నీ కూడా పక్కన పెట్టండి, ఉండని ఊరికే పక్కన పెట్టు. లేకపోతే ఫ్యూచర్ని గురించి మీరు ఆలోచన చేసేది పక్కన పెట్టండి, మనకేమీ తెలియదు. నా ఫ్రెండ్స్ కమ్యూనిస్టులు అనేవాళ్ళు అంత ఫ్యూచర్లో ఉంది, భవిష్యత్తులో ఉంది, వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఏం జరుగుతుంది పట్టదు. ఫ్యూచర్ ఫ్యూచర్ అంటుంటారు. ఫ్యూచర్ ఎక్కడుంది? నువ్వు ఎప్పుడు ఎట్లా జీవిస్తున్నావు అనే దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది. అంతేగాని ఫ్యూచరు ఒకటి కొత్తగా నువ్వు నిర్మించవు, ఫ్యూచర్ ఉండదు. ప్రజెంట్ని బట్టే ఫ్యూచర్ ఉంటుంది. ప్రజెంట్ ఎట్లుంటుంది? పాస్ట్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటుంది. పాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుంది? రామజన్మభూమి, బాబ్రీ మసీద్ను కూలగొట్టండి, మళ్ళా రాముడిని పెట్టండి అన్నట్టుంటుంది. అది కాదు ఎడ్యుకేషన్. ప్రజెంట్లో మనం ఎట్లా జీవిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ప్రజెంట్లో ఉండేది ఎవరైతే ఉంటారో ఆ ప్రజెంట్లో ఎడ్యుకేషను సవ్యంగా ఉంటుంది. మనం ఏమైనా సబ్జెక్ట్స్ చదువుకుంటున్నా అవి ప్రజెంట్లోకి తెచ్చుకొని చదవాలా, అది నేర్చుకోవాల్సింది. మనకు సైన్సెస్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, లాంగ్వేజ్. అమ్మ మళ్ళా రాసుకుంది, ఊరికే వినమ్మా, ఇప్పుడు ఊరికే వినండి, మళ్ళీ మీరు థింక్ చేసి మీరు రాసుకుంది. ఇప్పుడు ఊరికే వినండి. వినడం అనేది చాలా అద్భుతమైంది. వినడం అంటే కంప్లీట్ అటెన్షన్. మీరు వినడం క్లాసులో టీచర్ని విన్నా, లేకపోతే ఇంట్లో అమ్మ చెప్పింది ఏదన్నా విన్నా, ఏమి చెప్పినా మనం వింటున్నప్పుడు మనకు తెలుస్తుంది. ప్రజెంట్ మూమెంట్లోనే మనం వింటాం, పాస్ట్లో మనం వినము, ఫ్యూచర్లో మనం వినం.
ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది కూడా ఎప్పుడు ప్రజెంట్లోనే ఉంటుంది. అందుకని తాతగారు చాలా జాగ్రత్తగా చెబుతూ ఉండేది ఏంటంటే, మనం ప్రజెంట్లో జీవిస్తున్నామా, టీచర్ అయినా స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా ప్రజెంట్లో ఈ క్షణంలో జీవిస్తున్నామా, ఇదమ్మా మనకు. పరీక్షలు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి సబ్జెక్టులో కాదు, ప్రతి క్షణము టీచర్ టెస్ట్ చేయాల్సిందేమంటే, టీచర్ తను టెస్ట్ చేసుకోవాల్సిందేమంటే తను ప్రజెంట్లో ఉన్నాడా టీచర్ చూసుకోవాలి, స్టూడెంట్ ప్రజెంట్లో ఉన్నాడా చూసుకోవాలి. ప్రజెంట్స్ వేసుకుంటూ ఉంటారు, ప్రజెంట్ అంటుంటారు మస్తు రూల్ పెట్టుకొని, బట్ ప్రజెంట్లో మైండ్ ఉందా లేదా, ప్రజెంట్లో స్టూడెంట్ ఉన్నాడా లేదా ఎవరికి పట్టదు. ప్రజెంట్ వేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ప్రజెంట్లో మనం జీవిస్తున్నామా, అందరూ ప్రజెంట్లోకి రావడం. ఎందుకు మధ్యలో తాతగారు నిశ్శబ్దంగా కాసేపట్లో ఉంటారంటే, నిశ్శబ్దం కూడా నేర్చుకోవడంలో భాగం. నిశ్శబ్దంలో కూడా నేర్చుకుంటాం మనం. అందుకే కాసింతసేపు నిశ్శబ్దంగా కూడా కూర్చోవాలి. అయితే మనకు పిల్లలకి అందరికీ నిశ్శబ్దం అనేది అసాధ్యమైపోయి, ఎవరు నిశ్శబ్దంలో హాయిగా కాసింతసేపు మౌనంగా, కాసింతసేపు ధ్యానంలో, పీరియడ్ మధ్యలో, పీరియడ్ తర్వాత, స్కూల్ తర్వాత, స్కూల్ అయినాక ఎప్పుడూ కాసేపు ఇట్లా కూర్చుందాము అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఓర్మని అదే చదువు అనుకుంటున్నారు. లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుంటారు, లేకపోతే టీవీ పెట్టుకుంటారు, లేకపోతే రేడియో ముగిస్తారు, లేకపోతే ఏదో ఇచ్చేస్తాడు. ఏదో గద్దలు ఉంటే కానీ అది మనకు నిశ్శబ్దంగా కూర్చోవడము అనే దాంట్లో కూడా నేర్చుకోవడం ఉంది అనేది నేర్చుకోవాలి. హాస్టల్స్ పెట్టుకుంటారు. హాస్టల్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు అని నాకు అర్థమవుతా ఉంది. వాళ్ళు అరచడము, అందరూ రాత్రి పగలు అరవడం ఒకటే వినిపిస్తూ ఉంటుంది. నేర్చుకోవడం ఎక్కడ కనపడదు. స్కూల్స్లో ఎడ్యుకేషన్ మొత్తంగా భ్రష్టు పట్టిపోయింది టోటల్గా. దాని గురించి ఎవరికి బాధ లేదు. ఎందుకంటే ఏదో సర్టిఫికెట్ ఇస్తారు కదా, ఏం చేస్తారు, అందరికీ ఫెయిల్ చేయలేరు కదా. 20%, 30% వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి పాస్ చేయాలి. అది నేర్చుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. స్కూల్ వాళ్ళు దానికి అనుకూలంగా ఇక్కడ 2000 మంది టీచర్సు, స్కూల్స్ ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడారు వాళ్ళు అంటే, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఇవే పట్టింది. అంతేగాని చదువు ఎట్లా పోతూ ఉంది, చదువు ఎట్లా జరుగుతూ ఉంది, పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఎవరికి పట్టదు. సహేసు ప్రాథమికంగా దానికోసం నిలబడాలి. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? సహేసు ప్రతిసారి వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ దానిపైన నిలబడాలి. అంతేగాని ఎంటర్టైన్మెంట్ కాదు. సహేస్ కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోతే ఇంకా దిక్కు లేదు. ఎవరు దిక్కు ఎడ్యుకేషన్కి? అందుకని నేర్చుకునే పద్ధతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎట్లా నేర్చుకుంటాం? ఒకటి, ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు, మార్నింగ్ చాంటింగ్ ఉంది. చాంటింగ్లో కంప్లీట్ హార్ట్తో మనము పార్టిసిపేట్ అయినామా? ఓం సహనా భవతు అని చెప్పినప్పుడు మనం ఎట్లా వింటున్నాం? ఓం శాంతి చెప్పినప్పుడు ఎట్లా వింటున్నాం? మనలో నిండుగా నిశ్శబ్దం ఉందా? అక్కడి నుంచి బిగిన్ అవుతుందన్నమాట. స్టడీ అనేది, నేర్చుకోవడం అనేది నిశ్శబ్దం నేర్చుకోవడం నుంచి బిగిన్ అవుతుంది. ఎందుకు చాంటింగ్ పెట్టుకున్నారు సహేస్లో అంటే? చాంటింగ్ ఒక రకమైన ప్రశాంతతని మొట్టమొదట ఎస్టాబ్లిష్ అవుతుంది. అందరూ ప్రశాంతంగా కూర్చుంటారు, తర్వాత మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవడంలో కూడా మధ్యలో తాతగారు బ్రేక్ ఇచ్చి ధ్యానం చేస్తుంది. వింటున్నారు? ఎవరైనా మాట్లాడుతున్నారా? లేకపోతే నిశ్శబ్దంగా ఉండడం కూడా నేర్చుకుంటున్నారా అని తాతగారు వింటున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది నేర్చుకోవడంలో ఏ భేదము లేదు. పెద్దవాళ్ళు నేర్చుకోవాలా, పిల్లవాళ్ళు నేర్చుకోవాలి, టీచర్స్ నేర్చుకోవాలా, స్టూడెంట్స్ నేర్చుకోవాలి. అందరూ నేర్చుకునేకి ఉండేది స్కూలు. అందరూ నేర్చుకోవాలా. నేర్చుకోవడం అంటే ఏంటి? మళ్ళా ఈ ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది, నిరంతరం ఉంటుంది. నేర్చుకోవడం అంటే ఏంటి? నేర్చుకోవడం అంటే మీరు ఎట్లా చెప్తారు? నేర్చుకోవడం అంటే నిండుగా వినడం, ప్రతిదాన్ని గమనించడం, చూడటం. ఇదమ్మా తాతగారు సంవత్సరం పొడుగుతున్న ఇక్కడ అరవింద పిల్లలతో ఏం మాట్లాడతారంటే ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. అదంతా కూడబెట్టుకొని సహస్లో అందరి పిల్లలు వచ్చి దాదాపు 100 మంది పిల్లలు ఇక్కడ అటెండ్ అయినప్పుడు వాళ్ళందరితో కూడా అదే మాట్లాడుతుంటారు. అరవిందలో పిల్లలతో ఏం మాట్లాడుతున్నారో అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అరవింద పిల్లల్ని సంవత్సరం అంతా నేర్చుకున్నారు. వాళ్ళు వచ్చిన ఒక 3 రోజుల్లో ఈ వర్క్షాప్లో అదంతా నేర్చుకోవాలా అని తాతగారికి ఇష్టం. అది నేర్చుకోవాలి మీరు. అవతల మీ స్కూల్స్కి పోయినాక తప్పనిసరిగా మీ మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. మీరు ఏదైనా ప్రజెంట్లో నేర్చుకుంటూ ఉంటారు, హాయిగా ఉంటుంది మీ మనస్సు, అంతా నేర్చుకుంటూ ఉంటారు మీరు. అందుకని మీ స్కూల్స్కి పోయినాక కూడా సహేస్ వర్క్షాప్లో మీరు ఏమి నేర్చుకున్నారో అదంతా మీకు చాలా ఉపయోగం పడుతుంది నేర్చుకోవడానికి. అదమ్మా సహేస్ ఉద్దేశం. కేవలం అరవింద స్కూల్లో జరుగుతున్న మార్పుల గురించి మనము చాలా పిల్లలు బాగా అద్భుతంగా నేర్చుకుంటున్నారు అనుకోవడమే కాదు, మిగతా పిల్లలకు కూడా ఇదంతా నేర్పించాలా అని చెప్పి రాజా సారు, ఆయనకి రిలేషన్షిప్పే జీవితం. రాజా సార్ రిలేషన్షిప్ అంటే అందరితో సంబంధం. అరవింద అనేది తన స్కూల్ అయినా కూడా ఆయనకి అన్ని స్కూల్స్ చాలా కావాల్సినవి. అన్ని స్కూల్స్ అందరూ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ కోసం ఆయన జీవించాడు. అందుకే సహేస్ అని పెట్టారు. సహేస్ అంటే ఫ్రెండ్షిప్ అని. మనమంతా ఫ్రెండ్షిప్గా ఉన్నామా? తాతగారితో అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చేకి సంసిద్ధంగా ఉన్నారా టీచర్స్? ఆయన అంటున్నాడు రైట్ అంటున్నాడు. అంటే అందరూ తాతగారితో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీడియా కాదు, మీడియాలో సంబంధాలు ఏముండవు. టీవీలో ఏం సంబంధాలు ఉంటాయి? సెల్ ఫోన్లో మనకు సంబంధాలు ఏముంటాయి? అదంతా కూడా వ్యవహారం. వ్యవహారం అంటే మనం ఏదో మేనేజ్ చేసుకునేకి ధరలు ఎంతండి, ఏమన్నా ఎక్కినాయా తగ్గినాయా, ఇవి వ్యవహారాలు మాట్లాడుకునేకి అవన్నీ సెల్ ఫోన్లు, టెక్నికాలిటీస్. అట్లా ఎడ్యుకేషన్లో టెక్నికాలిటీస్ కూడా ఎందుకు ఉంటున్నాయి అంటే ఒక పాఠం బాగా నేర్చుకోవాలా, కంప్యూటర్స్లో మనం నేర్చుకోవాలా. అట్లే ప్రతిదీ మనం నేర్చుకున్నప్పుడు రోబోట్స్ ఎట్లా ఉపయోగిస్తాయి, అవన్నీ టెక్నాలజీని వద్దు అని చెప్పడం లేదు తాతగారు. టెక్నాలజీని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాము, టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా, ఇండ్లలో కూడా కంప్యూటర్స్ ఉన్నాయి, ఉండని. అవన్నీ టెక్నాలజీకి తాతగారు వ్యతిరేకం కానే కాదు. ఎందుకు బాధపడుతున్నారంటే టెక్నాలజీని మనము ఎంటర్టైన్మెంట్కి ఉపయోగిస్తున్నాం, నేర్చుకోవడానికి కాదు. ఇది చాలా బాధాకరం. ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా కూడా టెక్నాలజీ దుర్వినియోగం అవుతుంది. ఎవరు సద్వినియోగంగా ఉపయోగించుకోవడం లేదు. మీరు కూడా థింక్ చేయండి, మీ స్కూల్స్లో టెక్నాలజీని ఎట్లా ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ క్లాసెస్ సీనియర్ సెక్షన్లో, జూనియర్ సెక్షన్లో, అరవిందలో ఎక్కడ చూసినా పెట్టారు. అయితే అది ఎట్లా ఉపయోగిస్తుంది? అప్డేట్లో ఉన్నామా? ప్రతిదీ కూడా టీచర్స్ ఇంకా తోక ఇప్పడానికి లేదు. మేమే సబ్జెక్టును బాగా గొప్పగా చెప్తున్నాం, ఏం లేదు. సెల్ ఫోన్ దీంట్లో కూడా, టెక్నాలజీలో కూడా, కంప్యూటర్స్లో కూడా అద్భుతంగా టీచ్ చేస్తున్నారు. గొప్ప టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. అయితే టీచర్స్ అవసరం ఏమి లేదా? తప్పకుండా ఉంది. ఎందుకుంది? రిలేషన్షిప్ కోసం. స్టూడెంట్స్తో టీచర్సు, స్టూడెంట్సు రిలేషన్షిప్లో ఎట్లా టీచర్ నేర్చుకుంటున్నాడు, స్టూడెంట్ నేర్చుకుంటున్నారు. దానికోసం రిలేషన్షిప్ కోసము టీచర్ ఉండాలి, స్టూడెంటు ఉండాలి. ఆ రిలేషన్షిప్ తప్పితే
వాళ్ళు ఏదో చాలా గొప్పగా లెసన్స్ చెప్తారు, వాళ్ళే అంత గొప్పగా ఏమీ లేదు. అందరూ అన్ని రకాలుగా నేర్చుకునే కావాల్సిన మొత్తం టెక్నాలజీ అంతా కూడా ఎక్స్ప్లోర్ అయింది ప్రపంచం అంతా. ఎక్కడ చూసినా ఇది. నేను నా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆయన కంప్యూటర్లో చూస్తూ ఉంటే ఏదైనా కంప్యూటర్ చెప్తా ఉంది అని చెప్తున్నాడు. ఏదైనా నీ ఇష్టం వచ్చింది ఇట్ ఆన్సర్స్. గూగుల్ దీనికి ఆన్సర్ ఏమి? గూగుల్ చెప్తుంది. మీరు దాన్ని ఉపయోగించుకునేది నేర్చుకోవాలి అంతే. అన్నీ చెప్తుంది. అందుకు నాలెడ్జ్ అనేది ఇప్పుడు సమస్య కాదమ్మా. నాలెడ్జ్ ఇట్స్ ఎవ్రీవేర్. నాలెడ్జ్ ఎక్కడ చూసినా ఉంది. దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు? ప్రతి దాంట్లో కూడా ఒక సెన్స్ బయలుదేరాలి. ఆ సెన్స్ ఏంటంటే విచక్షణ. ఎట్లా నేర్చుకుంటావు? ఎరుక అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటారు. నీకు అవేర్నెస్ ఉందా? కంప్యూటర్ను ఉపయోగించుకునే అవేర్నెస్ ఉందా? టీచర్ని విని కరెక్ట్గా విని అర్థం చేసుకునే అవేర్నెస్ ఉందా? ఇంట్లో పని చేస్తున్నప్పుడు నువ్వు కరెక్ట్గా పనిచేసే అవేర్నెస్ నీకుందా? నిద్రపోయినప్పుడు బాగా నిద్రపోతున్నప్పుడు కళ్ళు వస్తున్నాయా లేదా అనే దాని గురించి గమనిస్తున్నావా? అన్నం తినేటప్పుడు రైట్ ఫుడ్ కరెక్ట్గా తింటున్నావా లేదా గమనిస్తున్నావా? నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్లు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా గమనిస్తున్నావా? నీవు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహారం నీకు ఆరోగ్యం ఇచ్చి ఇంపితం అవుతుందా లేదా గమనిస్తున్నావా? ఈ గమనిక అనేది గొప్ప ఎడ్యుకేషన్. అదే లర్నింగ్. ఆ గమనిక నేర్పించకుండా టీచర్ చేయాల్సిందేమంటే ఊరికే పాఠం రిపీట్ చేసి చెప్పడం కాదు, చిలక పలుకులు. టీచర్స్ అంతా కూడా ఇన్ని ఏండ్లు స్వతంత్రం వచ్చి టెక్స్ట్ బుక్ రిపీట్ చేస్తా బతుకుతున్నారు. అంతేగాని పిల్లడికి ఏంటి అవసరము, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ పిల్లల జీవితం ఏంటి అని ఏ టీచర్ కూడా థింక్ చేయడం లేదు. ఇండిపెండెంట్గా థింకింగ్ కంప్లీట్గా ప్రపంచంలో నాశనం చేశారు. నువ్వు థింక్ చేయాలా, నువ్వుగా ఆలోచన చేయాలా, నువ్వుగా పిల్లల్ని గురించి పట్టించుకోవాలి, నువ్వుగా నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని గురించి నువ్వుగా పట్టించుకోవాలా. అంతేగాని మేము కూడా స్కూల్కు జాయిన్ చేసినాము, స్కూల్ వాళ్ళంతా చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్కూల్లో జాయిన్ చేస్తే స్కూల్ వాళ్ళే అంతా చూసుకుంటారు అనుకుంటారు. కాదు, పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలా, టీచర్స్ బాధ్యత తీసుకోవాలా, స్కూల్ అంతా బాధ్యత తీసుకోవాలా, పిల్లలు కూడా బాధ్యత తీసుకోవాలా. అందరూ బాధ్యత తీసుకుంటేనే ఏదైనా నేర్చుకోవడం అనేది సాధ్యమవుతుంది. దీన్నంతా మనం మనసులో పెట్టుకుంటున్నామా? లేకపోతే సహేసు ఒక బఫూన్ ఎంటర్టైన్మెంట్ అయిపోతూ ఉందా? తాతగారికి చాలా బాధేస్తూ ఉంది. సహేస్ కూడా అట్లా అయిపోతూ ఉంది అనేది గమనించినారు తాతగారు. ఆడ పైన వాళ్ళు సహేస్ ప్రోగ్రామ్ అని కనిపించినారు, నేను చూశాను. దాంట్లో ఎక్కడ మెడిటేషన్ ఎక్కడా లేదు, అటెన్షన్ గురించి ఏం లేదు, అవేర్నెస్ గురించి ఒక్క మాట లేదు. ఎందుకంటే మనసులో ఉండాలి అది ఎప్పుడూ కూడా. బర్నింగ్, ఇట్ ఈస్ బర్నింగ్. తాతగారికి అది ఎప్పుడూ ఉంటుంది, ఎరుక ఉంటుంది. నువ్వు ఎట్లా బతుకుతావు అనేది పెద్ద ముఖ్యం కాదు, నువ్వు చస్తావా లేకపోతే ఏమవుతావు అనేది ముఖ్యం కాదు. ఎట్లయినా బతుకుతావు, బట్ నువ్వు ఎట్లా జీవిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. నువ్వు ఎట్లా జీవిస్తున్నావు. అంతేగాని అవకాశవాదంగా ఎట్లో గట్ల ఏం కాదు. నువ్వు కరెక్ట్గా నువ్వు ఏం చేయాలో ఆ పని. ప్రతి స్టూడెంటు వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు ఏం చేయాలా అనేది నిర్ణాయకంగా చాలా క్లియర్గా ఉంటుంది. అది కనిపెట్టాలి ఎవరు? టీచరు, స్కూలు కనిపెట్టాలి. ఓ స్టూడెంట్లో ఏముంది, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. టీచర్ ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఎప్పుడు మెలకువలో ఉండి గమనిస్తూ ఉంటే గరుత్మంతుడు ఇట్లా గమనిస్తూ ఉంటాడు. అంత తీక్షణంగా నువ్వు కూడా గమనిస్తూ ఉంటే స్టూడెంట్లో ఏముంటుంది, స్టూడెంట్లో ఏం జరుగుతూ ఉంది గమనించా. నేను ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నానంటే కుంటుతాయినా ఎందుకు కూర్చున్నానంటే పిల్లల మొగాలు చూద్దాము, టీచర్స్ మొగాలు చూద్దాము. పిల్లల మొగాలు చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏమవుతారు ఏంటి, వాళ్ళ సెన్సిటివిటీ ఏంటి, వాళ్ళ అద్భుతాలు ఏంటి, వాళ్ళ ప్రతిభలు ఏంటి, వాళ్ళలో
గొప్ప సహజ శక్తులు ఉన్నాయి, వాళ్ళకు సృజనాత్మకతలు ఏమిటి అన్నీ తెలిసే అవకాశం ఉంది. టీచరు బుక్ చూడడం కాదు, పిల్లోడిని చూస్తా కూర్చోవాలి, పాపను చూస్తా కూర్చోవాలి, వాళ్ళ పుస్తకాలు చూసి చెప్తా ఉంటారు. కాదు, వాళ్ళ పిల్లల్లోకి చూడాలి. పిల్లలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటారు, పిల్లలు ఎప్పుడూ శక్తివంతంగా ఉంటారు, పిల్లలు ఎప్పుడూ నేర్చుకునేకి సిద్ధంగా ఉంటారు. పిల్లల్లో క్యూరియాసిటీ ఎందుకు చచ్చిపోయింది, నేర్చుకుందామని జిజ్ఞాస ఎందుకు చచ్చిపోయిందంటే స్కూల్స్ చంపేసాయి, పుస్తకాలన్నీ చంపేశాయి. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా బోరు కొట్టి అంతా చచ్చిపోయింది. నేర్చుకుందామనే పరిజ్ఞానము జిజ్ఞాస మొత్తంగా స్కూల్స్ మూలంగా చచ్చిపోయింది. అదే మీరు బయట పని చేసుకుంటే పిల్లోడు, లేకపోతే బర్రె పైన కూర్చొని స్వారీ చేస్తుండే పిల్లోడు, గొడ్లు కాసుకుంటే పిల్లోడు చూడండి, వాడు నేర్చుకుందామనే జిజ్ఞాస, నేర్చుకుందామనే ప్రేరణ, గొప్ప సంతోషము, గొప్ప స్వేచ్ఛ, గొప్ప ఫ్రీడము వాళ్ళలో ఉంటుంది. పిల్లోడిలో స్కూల్కి వస్తానే అంతా చచ్చిపోతుంది. అయితే స్కూల్కి పోవద్దంటారా తాతగారు? మీరే ఆలోచన చేయాలి. స్కూల్స్లో ఏం నేర్చుకుంటున్నాము అనేది క్లియర్గా ఉండాలి. స్కూల్స్కి పోవద్దని తాతగారు చెప్పడం లేదు, ఏం నేర్చుకుంటున్నారు. స్కూల్స్ కూడా చాలా మెలకువలో ఉండాలి, ఏం నేర్పిస్తున్నాము. అంతేగాని ఏదో ప్రతిసారి సంవత్సరము ఒకటి చేస్తుంటాం కదా, అదే రొటీన్గా అదే చేస్తూ ఉంటే ఏదో గడిచిపోతుంది, డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో టీచర్స్కి ఇంత పచ్చి పెడతాము, ఈ హంగామా, ఈ దర్బారు జరుగుతూ ఉంటుంది. అది అన్ని స్కూల్స్ చేస్తాయి, అదే పెద్ద విషయం కాదు, దాని గురించి కాదు. అరవింద కూడా అట్లా అలవాటు పడకూడదు, దయించి అట్లా అలవాటు పడకూడదు. ఏదో గడిచిపోతూ ఉంది, ఏదో రెగ్యులర్గా నడుస్తూ ఉంది కాదు. మనం బతికితే డేంజరస్గా బతకాలి, అపాయకరంగా బతకాలి. మన బతుకు మొత్తంగా దేనికి బతుకుతున్నామో చాలా క్లియర్గా బతకాలి. అంతేగాని ఏదో గడిచిపోతూ ఉంది, ఏదో నడిచిపోతూ ఉంది. పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చచ్చిపోతూ ఉంటారు. పాస్ అయిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. పాసు ఫెయిలు ఇదంతా కూడా కాపీ ఇంక కొట్టండి, కాపీ కొట్టి అదొక చదువా? ఈ గవర్నమెంటా కాపీలు కొట్టి జనాన్ని ఎట్లో గట్ట పాస్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చే గవర్నమెంటు, అది కూడా ఒక గవర్నమెంటా? నిలదీయండి, దయించి నిలదీయండి. ఎవరు మాట్లాడకుండా ఏదో జరిగిపోతూ ఉంది, హాయిగా ఉంది కాదు. అది బతుకు కాదు, అది రైట్ కాదు, అది రైట్ కాదు.